మూడవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కొన్ని సంఘాల్లో ఇలాంటి రొట్టె అందించబడదు. ఇది విరవబడినటువంటి రొట్టె తయారు చేస్తారు. ఒకేటే రొట్టెను తయారు చేస్తారు. దాన్ని మన సహోదరులు ప్రార్థనాపూర్వకంగా విరిచి ఇలా డిస్ట్రిబ్యూషన్ కోసం ఇలా మనం సెపరేట్ చేస్తాం. కానీ కొన్ని సంఘాల్లో ఏ రకంగా ఉంటుందంటే, రొట్టెను వాళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్గా మిషన్ మేడ్ రొట్టెలు ఉంటాయి. చాలా తెల్లగా రౌండ్గా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దాన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఎందుకు వ్యతిరేకిస్తానంటే, దేవుని బిడ్డలారా, అది ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నానంటే ఆ సంఘాన్ని బట్టి కాదు, ఆ మెథడ్ను బట్టి నేను వ్యతిరేకిస్తాను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు యొక్క శరీరము సిలువలో ఏ రకంగా మారిపోయింది? ఇందాక పాడుకున్నాం కదా, సురూపమైనను సొగసైనను లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యేసు ప్రభు యొక్క శరీరం నీలాగా నున్నగా లేకపోతే నీలాగా అందంగా లేదు. సిలువలో యేసు ప్రభుని కొట్టుడు కొట్టారు. మామూలుగా కొట్టలేదు, యేసు ప్రభును మామూలుగా హింసించలేదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మనుషులు చూడనులని వాడుగా మార్చబడ్డాడు. అప్పుడు శరీరము తన రూపాన్ని కోల్పోయింది. అంటే తల మొదలుకొని కాళ్ళ వరకు ఈవెన్ అరికాళ్ళ వరకు యేసు ప్రభుకు దెబ్బలున్నాయి. తల మొదలుకొని, తలలో కిరీటం మొదలుకొని అరికాల వరకు ఎక్కడ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి యేసు ప్రభుగా లేడు. పూర్తిగా షేపౌట్ అయిపోయాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆ శరీరం ఆ యేసు ప్రభు యొక్క శరీరము సుందరమైన శరీరము కాదు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి ప్రభు యొక్క శరీరము షేపౌట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రౌండ్గా బాగా అందంగా ఉండేటువంటి శరీరంగా ఉందా, లేకపోతే ఇలా షేపౌట్ అయిపోయిన శరీరంగా యేసు ప్రభు ఉందా? అందుకోసమే విరవబడిన శరీరం. యేసు ప్రభును రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చి రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని ఇవ్వలే దేవుడు. శరీరానికి సంబంధించింది కాబట్టి విరిచి వాళ్ళకిచ్చి, ఇది నా శరీరం, ఈ శరీరం తీసుకుంటే ఏం కలుగుతుందంట? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! నీకు రక్షణ భాగ్యమే కాదు, దేవుని సన్నిధి భాగ్యమే కాదు, ఈ రొట్టె ప్రభు శరీరం అని భావిస్తే ఖచ్చితంగా నేను అడుగుతానండి. మీరు గమనించే ఉంటారు, ప్రభువా నీ శరీరం మా శరీరంలోనికి వెళ్ళింది కాబట్టి మా శరీరంలో ఎన్ని కార్యాలు జరగాలో అన్ని కార్యాలు జరిగించు ప్రభువా. దాన్ని అడగడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బ్రోకన్ ఫర్ అవర్ హీలింగ్. ఇది మన కొరకు విరవబడిన దేవుని యొక్క శరీరము. యేసు ప్రభు యొక్క శరీరాన్ని గురించి ఒక మాటలో ఒక భక్తుడు అంటాడు కదా, పాట రాస్తూ, మాంసపు ముద్దాయను. శరీర రూపంగా లేడు, మాంసపు ముద్దగా చేయబడ్డాడు, షేపౌట్ అయిపోయాడు. ఈ విరవబడిన శరీరం, కొట్టబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, ఇది నీకు స్వస్థతనిస్తుంది. ఆయన గాయాల్లో నుంచి స్రవించిన రక్తం నిన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మను రక్షించితే, ఈ యొక్క రొట్టె గాయపరచబడిన ఆయన శరీరాన్ని సూచిస్తూ ఉండగా ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! అందుకే ప్రభు రొట్టెని తీసుకునేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఇంటికి పోవాలా, తొందరగా లేట్ అయిపోయింది, ఆటో దొరకదో ఇలాంటి పనులు పెట్టుకొని ఆలోచనలో ఉండక, లార్డ్ ఐఎమ్ టేకింగ్ యువర్ బాడీ, నీ శరీరాన్ని తీసుకుంటున్నా, నా కొరకు విరవబడింది, ఈ శరీరంలో ఉన్న స్వస్థతకు ఇది కారణంగా మార్చబడునుగాక. దేవా సహాయం చేయండి అని రొట్టెను తీసుకోవడం ప్రారంభించండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. నమ్మిన వారు ఆమేన్ అంటారు. నా మాట నమ్మొద్దు, దేవుని మాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఈ శరీరం విరవబడిన శరీరం ఎందుకు? నీ యొక్క స్వస్థత నిమిత్తమై. మూడవదిగా స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నాలుగవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవుని బిడ్డలారా, ఎందుకు మనం అందరం ఆహారం తింటాం?
జీవించడానికి. తినకపోతే ఏమవుతాం తెలుసు మనకు, ఏమవుతామో. ఒకవేళ తినలేదనుకో, ఇండైరెక్ట్గానైనా ఫుడ్ను మనం పంపించుకుంటాం. ఏంటి, కొంతమంది డాక్టర్లు నాకు చెప్పారు, బ్రదర్ మాకు కొంచెం బాగలేకపోతే, మా ఇంట్లో ఎవరు లేకపోతే నేరుగా హాస్పిటల్కి పోయి సెలైన్ పెట్టుకుంటారంట. ఎందుకు, ఉచితం కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. సెలైన్ పెట్టుకుంటే అవసరమైనటువంటి మినరల్స్ అని లోపలికి పోతే బాగా యాక్టివ్ అయిపోతాం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహారం ఉంటేనే మనం జీవిస్తాం, ఆహారం ఉంటే మనం జీవిస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భూలోకంలో దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అంటే యు నీడ్ ఎ లైఫ్, నీకు జీవము కావాలి. బైబిల్లో వ్రాయబడింది యోహాను 6:57, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు, అంటే ఈ రొట్టెను తినువాడు నా మూలముగా జీవించును. దేవుని మూలముగా భూలోకంలో ఆయన బిడ్డగా బ్రతకాలి అంటే ప్రభు బలలో పాలుపంపులు పొందు. ఎలా పాలుపంపులు పొందాలి? ఈ వారమంతట్లో ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు బిడ్డగా నేను జీవించాలి. నా ఇంటిలో, నా బయట, నా ఉద్యోగంలో, నా హాస్టల్లో, నా యొక్క జీవిత విధానంలో ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్. యేసు కొరకు నేను జీవించాలి. నా జీవముతో నేను భూలోకంలో జీవిస్తూ ఉన్నా ప్రభు బిడ్డగా జీవించడానికి, లోకంలో జీవించడానికి, ప్రభు కోసం లోకంలో జీవించాలంటే ప్రభు యొక్క శరీరం అనే ఆహారం మనకు కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ శరీరాన్ని తినువాడు నా మూలముగా జీవించును. కాబట్టి ప్రభు రొట్టెను తీసుకునేటప్పుడు ఏదో రొట్టె ఇచ్చాడు, ఆ ఎక్క ఇచ్చింది, నాకు లేటుకి ఇచ్చింది, వాళ్ళకేందో ముందు ఇచ్చింది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ప్రభువా నన్ను ఆత్మీయంగా నీ యొక్క శరీర రక్తముల ద్వారా నేను జీవించాలి. ఐ వాంట్ టు లివ్ ఫర్ యు లార్డ్. దేవా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర జీవించలేకపోతున్నాను నీ కోసం, లేకపోతే నాకు బంధువుల దగ్గర నేను జీవించలేకపోతున్నాను. ప్రభువా నీ మూలముగా, నీ ఆహారాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి నేను జీవించాలి ప్రభువా. మొదటి ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవము, నిత్య జీవము. రెండవ ఆశీర్వాదం ఏంటి? నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటావు, దేవుడు నీ యందు ఉంటాడు. మూడవ ఆశీర్వాదం ఏంటి? నీకు స్వస్థత. నాలుగవ ఆశీర్వాదం ఏంటి? ఆయన కొరకు నువ్వు ఉన్న చోట జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఐదవదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒకటే రొట్టెను మన సహోదరులు ఎవరో ఒకరు రొట్టెను సిద్ధపరుస్తారు. ఒకటే రొట్టెను వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరూ కలిపి ఒకటే రొట్టెను వాళ్ళు డివైడ్ చేసి ఇలా సెపరేట్ చేయడం ప్రారంభిస్తారు, పంచడానికి. బైబిల్లో వ్రాయబడింది, అనేకులమైన మనము ఒక్క రొట్టెలో తీసుకుంటున్నాము కాబట్టి వీఆర్ వన్ బాడీ, మనము ఒక్క శరీరము. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటారో వాళ్ళకు కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? దే ఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబములో వారు సభ్యులుగా ఉంటారు. నీవు తెలుసు, ఈరోజు రొట్టె ఇస్తారు లేదా ప్రభు బల్ల ఉంటుంది, ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, తీసుకోకుండా వెళ్ళిపోయావనుకో చర్చిలో నువ్వు సభ్యునిగా ఉండవచ్చు, కానీ దేవుని కుటుంబం అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు సభ్యుని అవుతావు, ఆ కుటుంబంలో నువ్వు సభ్యునిగా ఉంటావు. బైబిల్లో వ్రాయబడింది, మనం అనేకులమైనను, అంటే భారతదేశంలోనే అనేకమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచే వ్యక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకుంటారో వాళ్ళందరూ ప్రభు యొక్క ఒకే కుటుంబం అనేటువంటి భాగంలోనికి వస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జాతి వేరుగా ఉండొచ్చు, మన లాంగ్వేజ్, మన యాక్సెంట్, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అన్నీ కూడా వేరుగా ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క శరీరం దగ్గరకు వస్తున్నాను, వీ విల్ బి వన్. మనం ప్రభు యొక్క ఒకే కుటుంబంలో సభ్యులుగా అవుతాం. దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క రొట్టె అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వస్తుంది. పూర్వకాలంలో ఎలా భోంచేసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు దరిద్రం వచ్చిందిలేండి. ఇంతకుముందు ఏంటి తెలుసా? అందరూ ఒకే టైంలో ఒకే చోట కూర్చొని, కుటుంబం అంతా కూర్చొని భోంచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లోనికి ఆయన అన్నం తెప్పించుకుంటాడు, ఆ అబ్బాయి హాస్టల్లో పోయి లేదా కాలేజీలో పోయి తింటాడు, ఒకటే ఉండదు. ఆదివారమున ఎందుకు అందరం కలిసి తీసుకుంటాం తెలుసా? శనివారం రోజునే మీ ఇంటికి పార్సల్ పంపించేసి స్విగ్గీ ద్వారా మేము చర్చి నుంచి పంపించి మీ ఇంట్లో మీరు తినిరండి, ప్రార్థన చేసుకుని చెప్పొచ్చు.
కరోనా టైంలో అదే కదా జరిగింది. కరోనా టైంలో దట్ షోస్ అప్పుడు పరిస్థితులు ఆ రకంగా అలా చేశాం. కానీ మనం అనేకులమైనను ఒక్కటే రొట్టెలో తీసుకుంటాం. దట్ షోస్ వీఆర్ వన్ ఫ్యామిలీ. కాబట్టి కుటుంబములో ఏ రకంగా మనస్పర్ధలు ఉండకూడదో. ఎవరు తినరండి ఇంట్లో? ఎవరు ఇంట్లో తినరు? మనస్పర్ధలు ఉండేవాళ్ళు ఇంట్లో తినరు, అలిగి తినరు కదా. ప్రభు యొక్క రొట్టెను తీసుకునేటువంటి వ్యక్తి జీవితంలో కూడా ఏ రకంగా ఉండాలి తెలుసా? నేను నా కుటుంబంలో ఒక సభ్యుణ్ణి, నేను ఎవరిపైన కోపాన్ని ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎవరితోనైనా సమాధాన పడాలి. భోజనము దగ్గర మూతి ముడుచుకున్నాడు అనుకో, ఏమవుద్ది? పర్మనెంట్గా ముడుచుకుంటాడు, అంతేనా? తినకపోతే ఏమవుతుంది? నువ్వు తినకపోతే నీకు నష్టం. ఇప్పుడు దేవుని శరీర రక్తాలను తీసుకోవాల్సిన నీవు తీసుకోకుండా పోతే దేర్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెన్స్. నువ్వు తీసుకోలేదు, దేవుని యొక్క శరీరాన్ని తీసుకున్నారు అంటే శరీరము డివైడ్ అయిపోయింది, లేదా దైవ కుటుంబంలో నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. దేవుని బిడ్డలారా, మనము అనేకులమైనను ఒక్క రొట్టె, ఒక్క శరీరము. దేవుని బిడ్డలారా, రొట్టె తీసుకునే సమయంలో గుర్తుంచుకోండి, ఎవరినైనా క్షమించలేదా? క్షమించాలి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉన్నాయా? అయినప్పటికీ రొట్టె తీసుకున్నావు అనుకో, నీవు వాక్య ప్రకారం జీవించడంలా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్నావంటే బైబిల్లో వ్రాయబడింది, వ్యాధులు మన జీవితంలోనికి వస్తాయి. ఎవరిపైన ద్వేషం, అసూయ కలిగి రొట్టె తీసుకోవడం, నేను తీసుకుంటే మంచిది కదా, తీసుకోకపోతే ఏమని అనుకుంటాను, తొందరపడి తీసుకున్నావు అనుకో, బైబిల్లో వ్రాయబడింది, నీవు సమాధానపడి ప్రభు యొక్క రొట్టెలో చేయివేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభు బల్ల దేన్ని సూచిస్తుంది తెలుసా? దేవుని బిడలముగా వీఆర్ వన్ ఫ్యామిలీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ అస్. మనలో భేదాలు ఉండకూడదు. వాళ్ళు వీళ్ళు మనము. సో ఇఫ్ యూ పుట్ ఎ బ్యారియర్ దేర్, దేవుని కుటుంబంలో సభ్యుని కాదు నువ్వు. దేవుని బిడ్డలారా, ఆరవదిగా ఏం ఆశీర్వాదం ఉంటుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చు వరకు ప్రభువు మరణమును ప్రకటించుదురు. అంటే ప్రభు బల్లల్లో చేయి వేసేవారు ఎవరైనా సరే, అంటే తమ జీవితాలను సరి చేసుకొని ప్రభువుకు తను అప్పగించుకొని ప్రభు యొక్క శరీర రక్తాలను భయభక్తులతో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటే బైబిల్లో వ్రాయబడింది, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. అంటే ప్రభు యొక్క శరీర రక్తాలను ఎవరు తీసుకుంటారో వాళ్ళకు దేవుడు ఒక లైసెన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ లైసెన్స్ తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు. చాలామంది అంటారు, మేము వాక్యాన్ని ప్రకటించవచ్చా? మేము స్త్రీలమే, మేము ఈ మధ్యనే వచ్చామే, మేము ఆయన వచ్చు వరకు నువ్వు ఉంటే ప్రకటించడానికి నీకు లైసెన్స్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇలా ఉంటుంది కదా, ఒక డ్యూరేషన్ ఉంటుంది. కానీ ప్రభు యొక్క శరీరం ఆదివారం నువ్వు తీసుకున్నావంటే నెక్స్ట్ ఆదివారం లోపల ఎవరికొకరికి నువ్వు సువార్తను ప్రకటించాలా. యు ఆర్ హ్యావింగ్ ఎ లైసెన్స్ టు ప్రీచ్ ద గాస్పల్. ప్రభు వచ్చు వరకు నువ్వు ప్రకటించాలి. ఇప్పుడు పరీక్షించుకుందాం. ఇన్నిసార్లు నువ్వు ప్రభు బలలో చేయి వేశావు, మరి ఎన్నిసార్లు ప్రకటించావు? దేవుని బిడ్డలారా, ప్రకటించాలంటే నేనా అంటాం, కానీ పేపర్లో ఉన్న రాజకీయాల గురించి ఎంతమందితోనైనా మాట్లాడతావు, ఎంతమందికైనా షేర్ చేస్తావు వాట్సాప్లో, ఇది న్యూస్, అది న్యూస్, అమ్మో ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అని ఏవేవో షేర్ చేస్తావు. మరి దేవుని శరీర రక్తాల్లో పాలు పంపు పొందిన నీవు పాలు పంపులు పొందితే నీకు దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి అర్హత ఏంటి తెలుసా? ఆయన వచ్చు వరకు, దేవుని రాకడ పర్యంతం నీవు ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రకటించాలి వాక్యం? ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. ఈరోజు నువ్వు ప్రకటించావో లేదో పరీక్షించుకో. ప్రకటించకపోతే క్షమించు ప్రభు అని చెప్పి ఆ తర్వాత ప్రభు బలలో చేయవే. రెండవదిగా, ఈ రోజు నుంచి నన్ను వాడుకో ప్రభా. ఎందుకు? నాకు లైసెన్స్ ఇచ్చావు. ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించిన వారికి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించే అర్హత దేవుడు ఇచ్చాడు. యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రీచ్ ద గాస్పల్. దేవుని బిడ్డలారా,
మరి ప్రకటించాలి. మౌనముగా ఉండక ప్రకటించు, సాకులు చెప్పక ప్రకటించు, సేవలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యే వాక్యాన్ని ప్రకటించు. అది చిన్నపిల్లల మధ్యన, యవనస్తుల మధ్యన, లేకపోతే అడుక్కున్న వారి దగ్గర, వేర్ ఎవర్ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్. ఎక్కడ సువార్తను ప్రకటించగలవో అక్కడ సువార్తను ప్రకటించు. మీరు అనవచ్చు, బ్రదర్ మాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, లేదా మాకు బైబిల్ తెలియదు. అలాగైతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ గ్రామానికి సువార్తను ఎవరి ద్వారా అందించాడు? వ్యభిచారం అనే పాపములో జీవిస్తూ ఒకే ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి కొన్ని నిమిషాలు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వెళ్ళి తన ప్రాంతంలో ప్రకటించింది ఆమె. సుకారు గ్రామానికి సంబంధించిన స్త్రీ. ఇప్పుడు ఆమెను అడుగుదాం, అమ్మా నువ్వు చర్చికి పోయావా? నీవు బైబిల్ క్లాస్కి పోయావా? లేదు. నీ దగ్గర పాటల పుస్తకం ఉందా? లేదు. నీ దగ్గర బైబిల్ ఉందా? లేదు. ఆమె ఎలా సందేశం అందించింటుంది తెలుసా? ఆమె సింపుల్గా చెప్పిందండి, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన క్రీస్తు. నేను ఏం చేశానో నా జీవితాన్ని క్షుణ్ణంగా ఆయన చెప్పేశాడు. నేను ఇట్లా తప్పులో జీవిస్తానని నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని మార్చాడు ఆయన. సేవ అంటే ఏదో బైబిల్ రెఫరెన్స్ 40 రెఫరెన్సులు కోట్ చేసి 40 రెఫరెన్స్ అనర్గళంగా చెప్పడం మాత్రమే కాదు. ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించిన నీవు యు ఆర్ హ్యావింగ్ ఎ లైసెన్స్ టు ప్రీచ్ ద గాస్పల్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నీవు అర్హునివి. నీకు తెలిసినంతనే ప్రకటించు. ఆమెను అడుగుదాం, అమ్మా నీ దగ్గర రెఫరెన్స్ బైబిల్ లేదే, నీ దగ్గర ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ లేదే. ఆమె అంటే అది నాకు తెలిసినంతనే ప్రకటించారు. నేను చాలా సందర్భాల్లో నాకు తెలియదు అని అంటావు. అక్కడే మనం 100కి 100 రూపాయలు తప్పు చేస్తాం. దేవుడు అంటాడు, నీకు తెలిసిన దాన్ని చెప్పకు బాబు, నీకు పూర్తిగా ఎప్పుడు తెలియదు. బైబిల్ పూర్తిగా అర్థం కావడం ఎవరికి చేత కాదు. నీకు తెలిసినంతనే చెప్పు, నువ్వు నేర్చుకున్నంతనే చెప్పు, నువ్వు అనుభవించినంతనే చెప్పు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. చిన్నపిల్లలకు ఇంతకుముందు చందమామ రావే అని చందమామను చూపించి కథలు చెప్పేవారు. ఒక ఇంట్లో మీ వీధిలో ఒక చిన్న పిల్లవాడు మీ ఇంటి దగ్గరకు వచ్చాడా? ఆ అబ్బాయికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు. దేవా ఈ బిడ్డ రక్షించబడాలి ప్రభా, ఈ బిడ్డ రక్షించబడాలి ప్రభా. దేవుని బిడ్డలారా, మా తాతను గురించి ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తాను. మా తాత కథ చెబితే అండి అసలు ఎక్కడ చూడకుండా ఆయన్నే చూస్తుంటాడు. అంత అద్భుతంగా కథ చెప్తాడు, అంత అద్భుతంగా చెప్తాడు కథ. కానీ ఏ రోజు కూడా దేవుడు లేని కథలు నాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఈరోజు నేను దేవుని సేవలో రావడానికి నా చిన్నప్పుడు ఆయన విత్తినటువంటి ఆ వాక్యపు సంగతులే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు బైబిల్ ఏ రకంగా నేర్పించాడు తెలుసా? దీపావళి పండుగకు వచ్చినప్పుడు మార్కెట్లో, ఇప్పుడు అన్నీ మారిపోయాలండి, పటాకులంతా సెల్ ఫోన్లో డామ్ డామ్ అని పెట్టి మైక్ పెడితే అయిపోతుంది, దీపావళి జరిగిపోతుంది, సింపుల్. కానీ ఆ దినాల్లో బ్రహ్మాండంగా జరిగేది కదా. 1 రోజు 2 రోజులతోనే ఈరోజు దీపావళి ముగించబడుతుంది. కానీ ఒక 20-30 సంవత్సరాల కిందట వారోత్సవాలు ఉండేవి, వారమంతా దీపావళి ఉండేది కదా. మా తాత ఏం చేస్తాడు తెలుసా? నన్ను మా తాతయ్య పిలుచుకుపోతాడండి, వైవి స్ట్రీట్కి తీసుకుపోతాడు. ఎక్కడ బాగా రద్దీ ఉంటుందో పటాకుల షాపు, ఆ షాప్ దగ్గరికే తీసుకుపోతాడు. తీసుకుపోయి నాకు ఇష్టమైనటువంటిది ఒకటి ఉంది, అదేంటంటే గన్లో పెట్టుకొని దాన్ని టిక్కీ ప్యాకెట్ అంటాం. అది కొడితే చాలా ఫీల్ అయిపోయేవాళ్ళం, ఎస్పీ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో ఫీల్ అయిపోయేవాళ్ళం. గన్ను పెట్టుకొని ఎప్పుడు తిరిగేవాళ్ళం. అంటే నవ్వుతున్నారంటే మీరు కూడా ఫ్లాష్ బ్యాక్ లేకపోయినారు, ఎప్పుడో ఇది మీరు చేశారు. ఓకే, చేయలేదనే బాధతో అయినా నవ్వుతూ ఉండొచ్చు, ఏదైనా సరే. మా తాత ఏం చేసేవాడు తెలుసా? ఇంత పెద్ద టిక్కీ ప్యాకెట్ కొనేవాడండి, ఇంత పెద్దది. అది ఉండేది అంత ప్యాకెట్. కొన్ని 100 ఉండేటువంటి టిక్కీ ప్యాకెట్ కొని నాతోనే మోయించుకొని వచ్చేవాడు ఇంటికి. నీకు దాన్ని చూస్తే ఈ రోజు నుంచి కాల్చాల, సూపర్గా కాల్చాల, వాళ్ళని కాల్చాల, వీళ్ళగా పక్షులు అది ఇది అనుకొని వస్తామా, నా ముందరే తీసుకుపోయి సీక్రెట్లో పెడతాడు దాన్ని. బీరువా తెచ్చి, బీరువాలో ఎవరో ఏం పెట్టుకుంటారండి ఆ దినాల్లో? బీరువాలో ఏం పెట్టుకోవాలి? సర్టిఫికెట్ ఉంటే అవి ఉంటాయి. తీసుకుపోయి బీరువాలో సీక్రెట్లో పెడతాడు. నేను అడుగుతా, ఏంది తాత, ఎందుకు? నాకే కదా తెచ్చింది. నీకు కావాలి కదా, బైబిల్లో నుంచి ఒక వాక్యం నేర్చుకో, ఒక టిక్కీ ప్యాకెట్ తీసుకో. ఒక వాక్యం నేర్చుకో, ఒక టిక్కీ ప్యాకెట్. 2 వాక్యం నేర్చుకో, 2, 3 నేర్చుకున్న 3, 10 నేర్చుకున్న 10. ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నానంటే టిక్కీ ప్యాకెట్ కోసం వాక్యాన్ని నేర్చుకున్నా. దట్ ఈస్ హౌ ఆయన వాక్యాన్ని నాకు నేర్పించాడు. ఈరోజు ఆయన ప్రభు బలలో చేయి వేసి తాను నేర్పించగలిగింది నేర్పించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సేవ ఈరోజు చూస్తున్నారు మీరు. దేవుని బిడ్డలారా,
దేవుని శరీర రక్తాలను తీసుకునే వ్యక్తి ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురించాలి. ఈ దినాన ఇక్కడ ఇంకా ఖాళీ స్థలం ఉందంటే కారణం ఏంటో తెలుసా? ప్రకటించవలసిన నీవు ప్రకటించలేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు రాలేదు తెలుసా? ప్రకటించవలసిన నీవు ప్రకటించలేదు. ఇంకా ప్రకటించక ఎంతకాలం ఉంటూ ఈ ప్రభు యొక్క బలలో చేయి వేస్తావు? దేవుడు నీకు ఆధిక్యతనిస్తాడు. అదేంటి తెలుసా? ప్రభు యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి. నెంబర్ వన్ దేవుని యొక్క ప్రభు బలలో చేయి వేస్తే రక్షణ భాగ్యం, జీవము, నిత్య జీవము అంత్యదినాన దేవుడు లేపుతాడు. రెండవదిగా నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు. మూడవదిగా ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత. నాలుగవదిగా దేవుని మూలముగా నువ్వు జీవిస్తావు. ఈ వాక్యము నీ ఆత్మలో జీవాన్ని ఇస్తుంది. యు విల్ లివ్ ఫర్ గాడ్. కష్టాల మధ్య, బాధల మధ్య దేవుని కోసం నిలబడతావు. ఐదవదిగా ఒకే ఒక కుటుంబంగా నువ్వు గుర్తించబడతావు. యు ఆర్ నాట్ డిఫరెంట్ బట్ యు ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, ఆరవదిగా నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అర్హునివైపోతావు. ఏడవదిగా చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తము దేని కొరకైన ఆశీర్వాదంగా నీకు ఉంటాయి తెలుసా? ప్రభు యొక్క శరీరం నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువు ఈ రొట్టెను చూసినప్పుడు నీకు గుర్తు రావాలి, ఆయన తిరిగి రాబోతున్నాడు. బైబిల్లో ఆయన వచ్చు వరకు అంటే ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునే ప్రతి సందర్భంలో ఇట్ ఈస్ రిమైండింగ్ నీ దేవుడు త్వరగా రాబోతున్నాడు, నీ దేవుడు త్వరగా భూలోకానికి రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమా? నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి ఈ రొట్టె ద్రాక్ష రసం ఉపయోగపడుతుంది. ఈ రొట్టె ద్రాక్ష రసం ఊరికే తిండిగా పెట్టలేదు దేవుడు. ఏదో మనకు కూడా ఒకటి ఉండాలి ప్రసాదంలాగా అని పెట్టలేదు దేవుడు. ప్రభు వచ్చు వరకు అంటే దేవుని రాకడ ఉంది నాయనా, జాగ్రత్త. ఈ రొట్టె తింటున్నావు, నీ కొరకు విరవబడిన ప్రభు యొక్క శరీరము చనిపోయి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధమా? నీ కుటుంబం సిద్ధమా అని నిన్ను మేల్కొల్పుతుంది. నిన్ను సిద్ధపరిచేటువంటి తలంపుల్లోనికి ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ కమ్యూనియన్ అనేటువంటిది, ప్రభు బల్ల అనేటువంటిది, ఈ శరీరముతో ప్రభు వచ్చాడు, ఇప్పుడు మహిమ శరీరంతో ప్రభు రాబోతున్నాడు అని తెలిపేటువంటిదే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండేటువంటి రొట్టె. అందుకే ఈ 7 విషయాలకు సంబంధించిన ఈ ప్రభు భోజన సంస్కారాన్ని ఆ మేడగదిలో ప్రభు ప్రారంభించాడు. అందుకే నేను అంటాను, ఇది మహా అద్భుతం. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రభు బల్లకు సంబంధించిన 7 ఆశీర్వాదాలు బయట ఎక్కడి నుంచి అని తెచ్చుకోగలమా? ఆలోచించండి. నిత్య జీవానికి ఏదైనా తీసుకుపోగలదా? నీకు నీ శరీరములో సంపూర్ణ స్వస్థతను ఏదైనా ఇవ్వగలదా? లేదా ప్రభు నీ దగ్గరగా రావడానికి అవకాశం ఏర్పడుతుందా? ఏదైనా ప్రభు కోసం జీవించడానికి సహాయపడుతుందా? ఏదైనా దేవుని సేవ చేయడానికి నీకు ఉపయోగపడుతుందా? దేవుని రాకడానికి నేను సిద్ధపరుస్తా? నథింగ్. ఈ 7 నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి నాంది పలుకుతాయి. అందుకే వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు బల్లకు సిద్ధపడి వచ్చావేమో, అలాగైతే ఈరోజు నిన్ను పరీక్షించుకో. దేవా, ఇన్ని రోజులు ఒకవేళ నేను అలవాటుగా తీసుకున్నానేమో, ఇట్ వాస్ ఎ క్యాజువల్, ఇట్ వాస్ ఎ రొటీన్, అలవాటుగా ఆచారంగా ప్రతి మాండి తరచు తీసుకున్నట్టుగా తీసుకొని ఉంటే ప్రభా క్షమించు. ఇన్ని ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు ఉండగా నాయన నీ బల్లలో చేయి వేస్తాను, నీ బల్లలో చేయి వేస్తా. నెంబర్ 1, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో, ఈ ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన శరీరాన్ని తాకే యోగ్యత నీకుందా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? లేకపోతే దేవా నన్ను పరిశుద్ధపరచు, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా జీవించాను, ఎక్కడ వాక్యానికి నేను లోబడలేదో నన్ను మన్నించు ప్రభువా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం. మొట్టమొదటిగా, దేవా నన్ను క్షమించు. కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకై విరవబడిన మీ శరీరాన్ని బట్టి వందనాలు, నాకై కార్చిన మీ అమూల్యమైన రక్తమును బట్టి వందనాలు. దేవా,
నా కొరకు మీ రక్తాన్ని ధారపోసి మీ ప్రాణాన్ని అప్పగించావు ప్రభా. వెలకట్టలేని రక్షణ, నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికే నాయనా, నా కొరకు మీరు సెలవులో పొందిన శిక్షనంతటిని బట్టి వందనాలు. నీ శరీరము స్వరూపమైన సొగసైన లేకుండా పోవడానికి నా పాపాలే కారణం ప్రభా. నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనల్ని మౌనంగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటది. నీకు దేవుడు ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తాడో ఆ పాపాన్ని ఒప్పుకో. ఏ యొక్క అవిధేయతని జ్ఞాపకం చేస్తాడో ఒప్పుకో. ఏ యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేశావో, తొందరపాటుతో, ఆవేశంతో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో క్షమించు ప్రభా, క్షమించు. నీ రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. దేవా, నన్ను కడుగు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. యువర్ గిల్టీ కాన్షియస్నెస్ కెన్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి, దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. పరిశుద్ధపరిచే మీ రక్తమును ఆశ్రయిస్తున్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోను, ఉద్యోగ వ్యాపారాల్లోను, పరిచర్యలోను నీకు వ్యతిరేకంగా ఏ తప్పులు మేము చేసినా మేము మర్చిపోయి ఉండవచ్చునైనా, బట్ ఆల్ దోస్ సిన్స్ ఆర్ రికార్డెడ్. దేవా, అందుకే అడుగుతున్నాం, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా కొరకు కార్చిన మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. మా కొరకు కార్చిన మీ పరిశుద్ధ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి. మా కొరకు కార్చిన మీ రక్తాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. గట్టిగా ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.